పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రెండు పార్టీలో ఇద్దరు నేతలకు ప్రయారిటీ. ఏపీలో యనమలకు రవికి ప్రాధాన్యత. పెరుగుతున్న ప్రయారిటీ, త్వరలోనే తీపి కబరట. ఈసారి ఒంగోలు టికెట్ ఆ ఇద్దరినీ కాదని అటు గోదావరి జిల్లాలకు యనమలకే ప్రాధాన్యత. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడి ప్రభావం కనిపించే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే యనమల రామకృష్ణుడు పార్టీకి నిబద్ధతతో కొన్ని దశాబ్దాల నుంచి సేవలు అందిస్తున్నారు. యనమల రామకృష్ణుడిపై ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా లేదు. అలాంటిది అల్లుడు డ్రగ్స్ కేసులో చిక్కినందుకు ఆయన పదవికి వచ్చే ముప్పు ఏమీ ఉండబోదంటున్నారు. ఒక రకంగా యనమలకు ఇది అవకాశమని కూడా అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడు మంత్రి పదవిలో ఉంటారు. చంద్రబాబుకు ఒకటి మైనస్ చేస్తే మరొకటి ప్లస్ చేసే అలవాటు ఉందన్న విషయాన్ని పార్టీ సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఈసారి యనమల రామకృష్ణుడు ఎలాంటి పదవిలో లేకుండా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శాసనసభలో పార్టీని నడిపించడంలో యనమల సక్సెస్ అయ్యారన్న పేరుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కేది లేదు. ఆయన ఆశించడం కూడా లేదు. ఎందుకంటే ఆయన పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల కంటే ఢిల్లీకి వెళ్లాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. తన మనసులో ఉన్న మాటకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్పేశారట. కానీ ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలనే అనేక సమీకరణలున్నాయి. గత ఎన్నికల్లో కుమార్తె దివ్యకు తూని ఎమ్మెల్యే టికెట్, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు మైదుకూరు టికెట్, యనమల అల్లుడు మహేష్ కుమార్ యాదవ్కు ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ ముగ్గురు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. అందువలనే యనమల రామకృష్ణుడికి ఏ పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు పుట్టా మహేష్పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సామాజిక వర్గం కోటాలో యనమలకు ఛాన్స్ దక్కే అవకాశాలను కొట్టి పారేలేమంటున్నారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ దొరకడం దురదృష్టకరమైన ఆయన ఈ కేసు నుంచి బయటపడినప్పటికీ యనమలకు రాజ్యసభ పదవి ఇస్తే యాదవ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకే యనమల పేరు రాజ్యసభకు ఖరారైనా ఆశ్చర్యం లేదంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒంగోలుకు కొత్త అభ్యర్థిని రెడీ చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో జగన్ సుముఖంగా లేరంటున్నారు. ఒంగోలు నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అయిన జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అయితే అంత మాత్రాన చుండూరు రవికి టికెట్ ఖాయమైనట్లు కాదు. అలాగని బాలినేని శ్రీనివాసరెడ్డికి మళ్ళీ పార్టీలో చోటు కల్పించే ఉద్దేశం కూడా లేనట్లే. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే అక్కడ రెడ్డి సామాజిక వర్గం నేతలను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అది ఎవరన్నది ఎన్నికలకు ముందు తేలనుంది. జగన్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం సమన్వయకర్తలతోటి, నియోజకవర్గం పరిశీలకులతోటి, యువజన విభాగంతో, విద్యార్థి విభాగంతో, మహిళా విభాగంతో ఇలా ఎన్నో సమావేశాలు జరిపారు. కానీ ఎవరి పేరు అప్పటికప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసిన దాఖలాలు లేవు. అందుకే జగన్ చుండూరి రవికి ప్రాధాన్యత ఉంటుందని మాత్రమే చెప్పారు. అలాగని బాలినేని శ్రీనివాసరెడ్డిని తిరిగి తీసుకుంటే పార్టీ నుంచి వెళ్లిన ఇతర నేతలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ కది నచ్చదు. మరొకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం నాయకుడు మాత్రమే కాదని, ఆశ్రయమని ఆయన అనడంతో పాటు తాను తన కుమారుడికి పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటో షేర్ కూడా చేశారు. ఇప్పుడు అది ఆసక్తికరంగా మారింది. అయితే ఒంగోలు నియోజకవర్గంలో గతంలో 5 సార్లు గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత ఇమేజ్పై గెలవలేదు. నాడు కాంగ్రెస్లో వైఎస్, ఆ తర్వాత జగన్ ఇమేజ్తో గెలిచారన్న వాదన కూడా లేకపోలేదు. అందుకే ఒంగోలు నుంచి మరొక ప్రయోగం చేయకుండా రెడ్డి సామాజిక వర్గం నేతలకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. మరి చివరికి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.